నమస్తే అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ శివ సంజు. ఈరోజు ఏంటంటే మనం ఇంట్లోనే చాలా ఈజీగా స్కిన్ లైట్నింగ్ అండ్ బ్రైట్నింగ్ చేసుకునే సోప్ ఒకటి చేద్దాం. దానికోసం ఫస్ట్ వచ్చేసేసి ఒక ఆలుని శుభ్రంగా క్లీన్ చేసుకొని దీన్ని ఇప్పుడు మనం పైన పీల్ అంతా తీసేసేసి ఇట్లా చూపిస్తున్నట్టు చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసేసుకోవాలి. ఇది మన స్కిన్ని చాలా అంటే చాలా లైట్నింగ్ అండ్ బ్రైట్నింగ్ చేస్తుంది అనమాట. అందుకోసం అని చెప్పేసి ఆలు జ్యూస్ అనేది కావాలి. దీనికోసం ఆలుని కట్ చేసేసి మిక్సీ జార్లో వేసుకోవాలి. అలాగే ఇప్పుడు మనం అలోవెరా జెల్ కూడా తీసుకుందాం. ఇది స్కిన్ని చాలా అంటే చాలా మాయిశ్చరైజర్గా ఉంచిద్ది. స్కిన్ మంచి బ్రైట్నింగ్ అనేది చేస్తుంది. అందుకోసం అని చెప్పేసి కొంతమందికి న్యాచురల్ అలోవెరా అనేది పడదు. అలాంటి వాళ్ళు వచ్చేసేసి ఆర్టిఫిషియల్ అలోవెరా జెల్ కూడా వాడచ్చు. వీలైనంత వరకు న్యాచురల్ అలోవెరా జెల్ వాడటానికి ట్రై చేయండి. చాలా అంటే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. దీన్ని కూడా తీసేసుకొని మొత్తం అంతా తీసేసేసి ఇట్లా గుజ్జు అనేది తీసి మిక్సీ జార్లో వేసేసి ఎక్స్ట్రా వాటర్ ఏమీ యాడ్ చేయకుండా బ్లెండ్ చేసుకున్నాను. బ్లెండ్ చేసుకున్నాక ఇప్పుడు మనకు అచ్చం జ్యూసే కాబట్టి కావాల్సింది స్ట్రెయినర్లో వేసుకొని జ్యూస్ అంతా స్ట్రెయిన్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇట్లా అనేసేస్తే జ్యూస్ అంతా మంచిగా నీట్గా వచ్చేసేసిద్ది. ఇప్పుడు జ్యూస్లో మనం ఏంటి అంటే మంచి న్యాచురల్ స్క్రబ్ అనేది మన బాడీకి చాలా అవసరం. అట్లాంటప్పుడు మనం ఏం చేయాలంటే బియ్యం పిండి అనేది చాలా వర్క్ అవుతుంది. దీనికోసం నేను కొంచెం బియ్యం పిండి యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లో 2 విటమిన్ ఈ ట్యాబ్లెట్స్ కూడా యాడ్ చేసుకున్న. మంచి మాయిశ్చరైజర్గా మన స్కిన్కి బాగా పనిచేసిద్ది అనమాట. అట్లాగే దీంట్లో మీ దగ్గర ఉంటే వరకు ఖచ్చితంగా గ్లిసరిన్ అనేది యాడ్ చేసుకోవటం మాత్రం మిస్ చేయొద్దు. లేనప్పుడు ఓకే, కానీ వీలైనంత వరకు ఉంటే వరకు చాలా అంటే చాలా స్కిన్కి మంచి మాయిశ్చరైజర్గా డెడ్ స్కిన్ అనేది తీసేస్తుంది. అందుకని చెప్పేసి నేను 1 స్పూన్ గ్లిసరిన్ యాడ్ చేసేసి ఇదంతా బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఏంటంటే మనం దీనికి సోప్ అనేది కావాలి కాబట్టి నేనైతే కంప్లీట్గా పారాబెన్ ఫ్రీ అండ్ కెమికల్ ఫ్రీ వచ్చేసేసి సల్ఫేట్ ఫ్రీ అనమాట వచ్చిన సోప్ తీసుకుంటున్నాను. ఒకవేళ ఇది లేదు అనుకుంటే మనకి మార్కెట్లో ఈజీగా చాలా చోట్ల పిఎస్ సోప్ కూడా ఉంటుంది. అది కూడా తీసుకోవచ్చు. అది కూడా తీసేసుకొని ఇట్లా క్యూబ్స్ లాగా కట్ చేసేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. నేనైతే ఈ సోప్ ఖచ్చితంగా సల్ఫేట్ అండ్ పారాబిన్ ఫ్రీ సోప్ తీసుకున్నాను. ఎందుకంటే ఇది చిన్న పిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళు ఎవరైనా వాడచ్చు. స్కిన్ మంచి సాఫ్ట్గా మంచి గ్లోయింగ్గా ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి నేను ఈ సోప్ అనేది తీసుకున్నా. ఇది మనకి అవైలబుల్గా ఎక్కడైనా ఉంటుంది. ఇది ఓకే అవైలబుల్గా లేనప్పుడు మనం పిఎస్ సోప్ కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు ఇవి చిన్న చిన్న పీసెస్గా కట్ చేస్తున్నాం కదా, చూస్తున్నారు కదా. ఇప్పుడు మనం డబుల్ బాయిలింగ్ ప్రాసెస్లో ఇదంతా మెల్ట్ చేసుకోవాలి. ఆల్రెడీ వాటర్ వేసేసుకొని నేను గిన్నెని రెడీగా పెట్టేసుకున్నాను. దాంట్లో ఇప్పుడు ఈ సోప్ వేసి చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా ఈజీగా ఈ సోప్ అనేది మెల్ట్ అయిపోతుంది. ఈ సోప్ అంతా కంప్లీట్గా మెల్ట్ అయిందాక మనం మంచిగా కలుపుకుంటూ మెల్ట్ చేసుకోవాలి. ఈ సోప్ ఎవరైనా వాడొచ్చండి, చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా. చాలా అంటే చాలా బాగా వర్క్ అవుతుంది స్కిన్ ఇన్స్టెంట్ లైట్నింగ్ బ్రైట్నింగ్గా. ఇప్పుడు ఈ సోప్ అంతా మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇందాక పొటాటో అలోవెరా జ్యూస్ ఉంది కదా, మొత్తం దీంట్లో వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక వేసేసిన తర్వాత మంటేమీ అవసరం లేదు. ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఇది జ్యూస్ ఈ మొత్తం సోప్ బేస్నంతా మనం ఒక మోల్స్లో పోసేసుకోవాలి. షేప్ అనేది కావాలి కాబట్టి. నా దగ్గర అంటే ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ సిలికాన్ మోల్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి నేను దీంట్లో వేసేసుకుంటున్నాను. మన దగ్గర ఇవి లేకపోయినా ప్రాబ్లం అనేది ఏమీ లేదు. ఒక గిన్నె తీసుకొని దానికి కోకోనట్ ఆయిల్ అప్లై చేసేసుకొని దాంట్లో కూడా వేసేసుకుంటే ఒక 1/2 అవర్ అట్లా వదిలేసేస్తే సోప్ అనేది చాలా నీట్గా వస్తుంది. చూస్తున్నారు కదా, నేను ఇందులో మొత్తం వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం సోప్ బేస్ వల్ల ఏంటంటే నురగలాగా పైన వచ్చేసిద్ది. చూడటానికి అంత మంచిగా ఏమనిపించదు కదా. సో దానికోసం వచ్చేసేసి నేను టిష్యూ తోటి నీట్గా క్లీన్ చేస్తున్నాను. ఒకవేళ మీకేమన్నా అలా అనిపించకపోతే ఏం కాదు, చూడటానికి నీట్గా ఉండదని చెప్పేసి ఒక 1/2 అవర్ ఖచ్చితంగా నేనైతే పక్కన పెట్టేసిన తర్వాత చూస్తున్నారు కదా, సిలికాన్ మోల్స్ నుంచి చాలా ఈజీగా అంటే చాలా ఈజీగా వచ్చేస్తున్నాయి సోప్స్ అనేవి. అంత డౌట్ ఏం మనకు అవసరం లేదు. మనం ఇలా 1/2 అవరే ఉంచాము, ఒకవేళ మీకు ఇవి కరిగిపోతాయి అని డౌట్ ఏమన్నా రావచ్చేమో. మీకు ఇప్పుడే నేను లైవ్లోనే చూపిస్తాను. ఇవి కరిగిపోయి ఇట్లా మెత్తగా పడటం అట్లాంటివి ఏమి ఉండవండి. చాలా అంటే చాలా బాగా మన స్కిన్ని బ్రైట్నింగ్గా చాలా లైట్నింగ్గా చేస్తుంది. మనకి ఖచ్చితంగా ఇవి ఇన్స్టెంట్గా చూపిస్తే మీరైతే ఖచ్చితంగా ఇవి వర్క్ అవుతుంది అనమాట మన స్కిన్కి. చిన్నపిల్లలకు కూడా వాడచ్చు. నురుగు కూడా చూస్తున్నారు కదా ఎంత బాగా వస్తుందో. స్కిన్ కూడా చాలా అంటే చాలా లైట్నింగ్గా దీంట్లో ఉన్న పొటాటో జ్యూస్ వల్ల బియ్య పిండి వల్ల మన స్కిన్ అనేది ట్యాన్ కూడా బాగా పోతుంది అనమాట.
సో అందుకని చెప్పేసి సో ఖచ్చితంగా వాడి చూడండి, ఒక్కసారి ప్రిపేర్ చేసుకొని. చూస్తున్నారు కదా స్కిన్ మంచి బ్రైట్నెస్ అనేది అనిపిస్తుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ వేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.